అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఉత్తరాంధ్ర రాజకీయం ఎప్పుడు వేడివేడిగానే ఉంటుంది. అది అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా ఇక్కడ పాలిటిక్స్ అదే రేంజ్లో ఉంటాయి. అందులోనూ ఆ జిల్లా రాజకీయాలు అంటే మరీ చిత్రంగా కనిపిస్తుంటాయి, ఎప్పుడు చిటపటలాడుతూ ఉంటాయి. ఇప్పుడు ఆ అధికార పార్టీ ఎమ్మెల్యే దూకుడు చూస్తుంటే అదే నిజం అనిపిస్తోంది. మొన్నటిదాకా పదవి దక్కలేదన్న అసంతృప్తితో ఉన్న ఆయన ఇప్పుడు చూపిస్తున్న హుషూరు మామూలుగా లేదట. ఏదో ఒక పదవి దక్కిందలే అన్నట్టుగా కాకుండా హైకమాండ్ ఇచ్చిన ఛాన్స్ని హై రేంజ్లో వాడుకుంటున్నారట సదరు సీనియర్ ఎమ్మెల్యే. ఒక్క తన నియోజకవర్గానికే పరిమితం కాకుండా కేవలం జిల్లా వరకే ఆగిపోకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చేస్తున్న పర్యటనలు, ఎక్కడికక్కడ జరుపుతున్న రివ్యూలు పొలిటికల్గా ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపుతున్నాయి. గిట్టని వాళ్లకు కంటగింపుగానూ మారుతున్నాయట. ఇందుకీ ఆయన ఎవరు, ఆ హడావుడి ఏంటి, ఎందుకు? అప్పట్లో పదవి రాలేదని అలకలు, ఇప్పుడేమో జిల్లాలు చుట్టేస్తున్నారు. రాజకీయంగా కూత పెంచిన కూన, పదవికున్న పవర్ చూపిస్తున్నారా? శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ గురించి ఇప్పుడు ఇలాంటి చర్చే జరుగుతోంది. టీడీపీలో సీనియర్ గా ఉన్న ఆయన సాధారణ ఎన్నికల్లో ఆముదాల వలస నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గెలిచింది కూడా ఆషామాషీ నాయకుడిపై కాదు, ప్రత్యర్థిగా ఉన్నది నాటి స్పీకర్ మాజీ మంత్రి తమ్మినేని సీతారాం. అంతేకాదు, తమ్మినేనికి కూన రవి స్వయాన మేనల్లుడు. అలాంటి బలమైన నాయకుడిపై గెలవడంతో పాటు బలమైన సామాజిక వర్గం తోడుండడంతో కూన రవికి మంత్రి పదవి పక్కా అనే ప్రచారం జరిగింది. పైగా పార్టీలోనూ సీనియర్ కావడంతో ఆయన కూడా అదే ఆశాభావంతో ఉన్నారు. అయితే అటు కేంద్ర మంత్రి పదవి, ఇటు రాష్ట్ర మంత్రి పదవి జిల్లాలోని కింజరపు కుటుంబానికి దక్కడంతో కూన రవికి నిరాశ తప్పలేదు. దీంతో చాన్నాళ్లుగా అసంతృప్తిగా ఉన్న కూన రవికి పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ కమిటీ చైర్మన్ గా అవకాశం ఇచ్చింది అధిష్టానం. దీంతో దొరికిందే అవకాశం అన్నట్లుగా దూసుకెళ్లిపోతున్నారు ఈ సీనియర్ నేత. సాధారణంగా ఎమ్మెల్యేలంటే నియోజకవర్గ స్థాయికి పరిమితమవుతుంటారు. నియోజకవర్గ స్థాయి సమస్యల పరిష్కారం కోసం అధికారులని అడగడమే తప్ప ఆదేశించే పరిస్థితి కూడా ఉండదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితి కాస్త ఎక్కువనే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుత ప్రభుత్వంలో తొలిసారిగా ఎంపికైన ఎమ్మెల్యేలే ఎక్కువ మంది ఉన్నారు. అయితే మంత్రి పదవి ఆశించి భంగపడ్డ కూన రవి దక్కిన పదవిలోనే ఆ హోదాను చూపించేస్తున్నారట. ఏడాది కాలంగా పదవి దక్కని నిరాశలో ఉన్న ఆయనకు సంతోషాన్ని కలిగించేలా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ కమిటీ బాధ్యతలు కట్టబెట్టింది కూటమి సర్కార్. అయితే అదేం పదవంటూ ఆయన అభిమానులు, అనుచరుల్లో చాలా మంది పెదవి విరిచారు. ఆ పదవి గురించి అసలు ఎవరికి తెలుసంటూ ఎద్దేవా చేసిన వారు ఉన్నారు. మరికొందరైతే ఇలాంటి ప్రాముఖ్యత లేని పదవి ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి అన్నట్లుగా మాట్లాడారట. అయితే ఎమ్మెల్యే కూన రవి మాత్రం అలా అనుకోలేదు. తనకు దక్కిన పదవికి ఎంతటి పవర్ ఉందో చూపిస్తున్నారట. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నియోజకవర్గ సమస్యలతో పాటు జిల్లా సమస్యలపై అధికార పక్షంలో ఉంటూనే గళమెత్తిన కూన రవి ఇప్పుడు పీయూసీ చైర్మన్ గా అంతకు మించి దూకుడుగా పోతున్నారు. తన పదవిలో మంత్రులకు మించి ఉన్న అధికారమేంటో అతి కొద్ది రోజుల్లోనే చూపించి అధినేత చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్నారట. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు చుట్టేస్తున్న ఆయన పీయూసీ చైర్మన్ గా అన్ని శాఖలు, అన్ని రంగాల లెక్కలు బయటకు తీస్తూ తనకున్న పట్టుని బయటపడుతున్నారు. నిజానికి కూన రవికి మంత్రి పదవి రాకుండా సొంత పార్టీ, జిల్లా పెద్ద మనుషులే అడ్డుపడ్డారన్న ప్రచారం జరిగింది. అయినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన సమర్థతను గుర్తించి ఇప్పుడు రాజ్యాంగబద్ధమైన పదవి కట్టబెట్టారు. పీయూసీ కమిటీ అంటే ప్రభుత్వ రంగ సంస్థలపై పరిశీలన చేసేందుకు వీలుంటుంది. రాష్ట్రంలో మొత్తంగా ఉన్న 52 ప్రభుత్వ రంగ సంస్థలు ఈ కమిటీ సూచనలు పాటించాల్సి ఉంటుంది. ఏపీఈపీడీసీఎల్, జెన్కో, మార్క్ఫెడ్, ఎస్పీడీసీఎల్, సీడ్ కార్పొరేషన్, అగ్రోస్ ఇలా కీలకమైన సంస్థలన్నీ పీయూసీ పరిధిలోనే ఉంటాయి. వాటిలో పెట్టుబడులు, నియామకాలు, ఆడిట్ అభ్యంతరాలు, వాటిపై తీసుకున్న చర్యలు, నిధుల వినియోగం, దుర్వినియోగం ఇలా కీలక అంశాలపై పరిశీలన చేసి అసెంబ్లీకి నివేదిక ఇవ్వాల్సిన బాధ్యత, అధికారం పీయూసీ కమిటీకి ఉంటుంది. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కూటమి ప్రభుత్వంలో చాలా మంది మంత్రులకు తమ శాఖలపై పూర్తి స్థాయిలో అవగాహనే లేదన్న అభిప్రాయం ఉంది. అది నిజమే అన్నట్లుగా పలువురు ఇప్పటి వరకు తమ శాఖలపై పూర్తి స్థాయి సమీక్షలు నిర్వహించిన దాఖలాలు కూడా లేవు. ఈ విషయంలో చంద్రబాబు సైతం పలుమార్లు సీరియస్ అయ్యారు. మంత్రులు సంబంధిత శాఖలపై అవగాహన పెంచుకోవాలని, పట్టు సాధించాలని హెచ్చరించారు.
అయితే మంత్రి పదవి దక్కకపోయినా కూన రవికుమార్ మాత్రం పీయూసీ చైర్మన్ గా తన అనుభవాన్నంతా ఉపయోగిస్తున్నారు. తనకు కేటాయించిన శాఖలపై నిరంతరం సమీక్షలు చేస్తూ లోటుపాట్లను సరిచేస్తూ అధినేత మన్ననలు పొందే ప్రయత్నం చేస్తున్నారు. కూన రవి దూకుడే ఇప్పుడు ఒకరిద్దరు మంత్రులకి ఇబ్బందికరంగా కంటగింపుగా మారిందట. ఆయనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకున్న వారు సైతం పీయూసీ చైర్మన్ పదవికి ఇంత పవర్ ఉందా అని నాలుక ఖర్చుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఒకవైపు నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉంటూనే మరోవైపు అమరావతిలో అన్ని శాఖలపై సమీక్షలు చేస్తూ ఇంకోవైపు జిల్లాలకు వెళ్లి కలెక్టర్లతో రివ్యూ నిర్వహిస్తూ దొరికిన ఛాన్స్ ని గట్టిగానే వాడేసుకుంటున్నారు కూన రవి. దీంతో పొలిటికల్ గా కూన రవి కూత పెంచారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.